సభాధ్యక్షులు శ్రీ ఎస్ సుబ్బారావు గారు, మిత్రులారా, ఈరోజు ఇందాక సభాధ్యక్షులు వారు చెప్పారు, దేశం చాలా చాలా విపత్కర పరిస్థితుల్లో ఉన్నట్లు. అది వాస్తవం. ఈ విషయాన్ని ముఖ్యంగా చార్వాక రామకృష్ణ గారు గతంలో ఎప్పుడో చెప్పారు. ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మించకుండా మనం ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని కానివ్వండి, వారు చెప్పేదాన్ని కానీ మనం దాన్ని సిద్ధాంతపరంగా వ్యతిరేకించడం అనేది అది జరగని పని అని చెప్పారు. ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు, వారి అభిమానులు, అనుమాయులు ఈ యొక్క వారసత్వాన్ని, సంస్కృతిని కొనసాగించడానికి ఈ విధంగా నాస్తిక మేళాలు నిర్వహించడం అభినందనీయం. నన్ను రామకృష్ణ గారు అబ్బాయి అడిగారు, సుధాకర్ గారు, ఏ రాజ్యాంగం మీద ఎటువంటి అంశం అయితే బాగుంటుంది అని అడిగితే నేనేం చెప్పానంటే, మనుధర్మం అనేది ఇప్పుడు మన చాలామంది ప్రభుత్వంలో అంతర్భాగమై, అంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలుపరుస్తామని పదవిలోకి వచ్చిన మంత్రివర్యులు, ఉప మంత్రివర్యులు, ఇంకా చాలామంది కూడా సనాతన ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఒక బోర్డును స్థాపించాలని కూడా వాళ్ళు చెబుతున్నారు. సనాతన ధర్మంలో బీజం, కీలకం, పునాది మనుధర్మ శాస్త్రం. నేను అందుకనే ఏం చెప్పానంటే ఆయనతోటి, మన సుధాకర్ తోటి, మిత్రుడు సుధాకర్ తోటి, రాజ్యాంగ ధర్మమా మనుధర్మమా అంటే చాలా బాగుంటుంది, దాని మీద నేను మాట్లాడతానని చెప్పాను. ముఖ్యంగా రాజ్యాంగ ధర్మమా మనుధర్మమా, దీన్ని మనం కూలంకుషంగా మనం అవగాహన చేసుకోవాలంటే రాజ్యాంగానికి ముందు అసలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకోవాలి. మీరు చాలామంది మరి వినాయక దామోదర్ సవార్కర్ గారి పేరే మీరు వినుండవచ్చు. ఆయన్ని వీడి సవార్కర్ అంటారు. ఆయన హిందుత్వాకి పూర్తి మొట్టమొదటి సిద్ధాంతకర్త. సరే, ఆయనకి పుస్తకం రాసుకున్నాడు. ఏమని? నేను జాతీయవాదిని, నేను స్వతంత్రం కోసం పోరాడానని. కానీ మీ వాస్తవం ఏంటంటే ఆయన 1911లో అండమాన్లో మాండేలా జైల్లో పెట్టినప్పుడు 1911, 1914, 1917 ఈ 3 సంవత్సరాల్లో ఆయన మరి బ్రిటిష్ రాణి గారికి ఉత్తరాలు రాశాడు. ఏమనంటే, నన్ను కనుక విడుదల చేస్తే నేను బ్రిటిష్ సామ్రాజ్యానికి వినయబద్ధుడై ఉంటాను, నేను ఈ దేశ స్వాతంత్రం గురించి మాట్లాడను అని చెప్పి ఉత్తరాల మీద ఉత్తరాలు రాసిన పెదప సరే ఆయనకి క్షమాభిక్ష ప్రదర్శించి మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాని వదిలిపెట్టి వెళ్ళవద్దు అని చెప్పారు. సరే, ఆయన ఏం చెబుతాడంటే, ద్విజాతి సిద్ధాంతాన్ని మొట్టమొదటి ప్రతిపాదించింది ఆయన. ఏం చెప్పాడు? భారతదేశంలో హిందూ జాతి వేరు, ముస్లిం జాతి వేరు. కాబట్టి ఈ 2 జాతుల యొక్క సంస్కృతి, ఆచారాలు, కట్టుబాట్లు, వ్యవహార శైలి ఈ 2 కూడా పూర్తిగా విరుద్ధం. కాబట్టి ఇద్దరికి కూడా చెరొక దేశం ఉండాలి. ముస్లింలు ఈ దేశంలో కనుక నివసించాలంటే తప్పనిసరిగా హైందవుల సంస్కృతిని సమ్మేళనం చేసుకొని మనసా వాచ వాళ్ళ సంస్కృతిని వదిలిపెట్టి ఈ సంస్కృతిని, హిందువుల సంస్కృతిని ఫాలో అయితేనే వాళ్ళకి ఈ దేశంలో ఉండే హక్కు ఉందని చెప్పారు. మళ్ళీ ఇక్కడ హిందువుల సంస్కృతి అంటే బ్రాహ్మణీకరణ సంస్కృతి, హిందువులకు అందరికీ సంబంధించిన సంస్కృతి కాదు. సరే చెప్పారు. కానీ ఇంకో పక్కన ఇంకోటి ఏంటంటే, ఆయన హిందూ మహాసభకి దాదాపు అధ్యక్షుడిగా చాలా సంవత్సరాలు చేశారు. కానీ 1925లో స్థాపించబడిన ఆర్ఎస్ఎస్ కానీ, ఆర్ఎస్ఎస్కి ఈ 1925లో 100 సంవత్సరాలు నిండుతాయి. 1925లో స్థాపించబడిన ఆర్ఎస్ఎస్ కానీ, హిందూ మహాసభ కానీ భారత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న చరిత్ర లేదు. లేకపోగా సవార్కర్ గారు ఏం చెప్పారంటే, మహాత్మా గాంధీ గారు డూ ఆర్ డై అని క్విట్ ఇండియా మూమెంట్లో ఇది ఇస్తే భారతీయులు బ్రిటిష్ ఆర్మీలో జాయిన్ అవ్వండి, మరి బ్రిటిష్ కనుక భారతీయులు కనుక జాయిన్ అయితే బ్రిటిష్ వాళ్ళు హిందువులకు అనుకూలంగా విధి విధానాలు తయారు చేస్తారని ఎంకరేజ్ చేశారు. కాబట్టి ఆర్ఎస్ఎస్ కానీ, హిందూ మహాసభ కానీ జాతీయ ఉద్యమంలో పాల్గొన్న ఇది లేదు. ఒక హెడ్గేవారు మాత్రం 2 సార్లు ఇప్పుడు మామూలు జైలుకి వెళ్ళాడు, స్వతంత్రం మామూలు ఈ సత్యాగ్రహం మీద. మిగతా వాళ్ళకి ఎవరికీ లేదు.
కానీ మరి కాంగ్రెస్ పార్టీకి కానీ కమ్యూనిస్ట్ పార్టీకి కానీ సుదీర్ఘమైన చరిత్ర ఉంది, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర. సరే, ఆయన ఏం చెప్పాడంటే ద్విజాతి సిద్ధాంతం, రెండు దేశాల విభజన గురించి మొట్టమొదటి చెప్పింది విడి సవర్కర్. తర్వాత దాన్ని జిన్నా ముందుకు తీసుకెళ్ళాడు, అది మనం దాని. కానీ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు మిగతా పార్టీలు వీళ్ళు ఏమన్నాయంటే భారతదేశంలో జాతీయత అనేది మతంతో ముడిపడి లేదు, మతం వేరు జాతీయత వేరు. భారతదేశంలో నివసిస్తున్న ప్రజలందరికీ ఒక ఏకీకృత ఆలోచన, ఏకీకృత సమన్వయ సరళి ఉన్నాయి, దాన్ని బట్టి జాతీయత పడి ఉంటుంది అని చెప్పారు. సరే, స్వతంత్రం వచ్చిన తర్వాత మరి 1929లో రాజ్యాంగం గురించి రచన చేయాలని చెప్పి మోతిలాల్ నెహ్రూ కమిటీ వేశారు. తర్వాత చాలా కమిటీలు వేశారు. సరే, రాజ్యాంగాన్ని మరి చాలా మతనం చేసి రచించారు. దీన్ని 1949 నవంబర్ 26వ తారీఖున ఆమోదిస్తే జనవరి 26, 1950లో అమల్లోకి తీసుకొచ్చారు. అసలు 1949 నవంబర్ 26న అమల్లోకి తీసుకురాగానే ఆర్ఎస్ఎస్ పత్రిక అయిన ఆర్గనైజర్లో ఒక కథనం ప్రచురించారు. ఆ కథనం సారాంశం ఏంటంటే ఈ రాజ్యాంగం పాశ్చాత్య విలువల మీద ఆధారపడి ఉంది, పాశ్చాత్య విలువల్ని అరువుగా తెచ్చుకొని రాజ్యాంగంలో చేర్చారు, దీంట్లో భారతీయ కరణ అంటూ ఏమీ లేదు. భారతదేశంలో మనుధర్మశాస్త్రం కొన్ని వేల సంవత్సరాల నుంచి చక్కగా సజావుగా సక్రమంగా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ మనువాద సిద్ధాంతాన్ని కాదని ఈ విధంగా పాశ్చాత్య విలువల్ని ఆధారంగా చేసుకొని రాజ్యాంగాన్ని నిర్మించడం ఇది సబబు కాదు, ఈ రాజ్యాంగం పనికి రాదు, ఈ రాజ్యాంగాన్ని బహిష్కరించమని 1949 ఆర్ఎస్ఎస్ పత్రికలో చాలా చాలా ప్రస్ఫుటంగా రాశారు. తర్వాత కూడా రాశారు. తర్వాత ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావ్ అంటే గరీబీ హఠావ్ అన్నారు, కానీ ఎక్కడ హఠావో లేదు. ఈ రాజ్యాంగం అనేది పాశ్చాత్య విలువలకు పనికొచ్చింది కానీ మరి భారతదేశ విలువలకు పని చేయదు అన్నారు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాలి, మరి నిజంగా రాజ్యాంగం అనేది పాశ్చాత్య విలువల మీద ఆధారపడి ఉందా? అసలు భారతీయ విలువలు అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి? ఏ భారతీయ విలువల్ని పక్కన పెట్టారు, ఏ భారతీయ విలువల్ని పక్కకు తోశారు, వాళ్ళ బాధ ఏంటి అనేది మనం గమనించాలి. వాళ్ళు ఏం చెబుతున్నారు, రాజ్యాంగానికి మనుధర్మ శాస్త్రం అనేది పునాదిగా ఉండాలని చెప్పారు. కానీ రాజ్యాంగ నిర్మాతలు, ఆ రాజ్యాంగ సమితిలో కూడా మరి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఒక మెంబరు, మీకు తెలుసు, ఆయన హిందూ మహాసభ దీంట్లో చేశారు వెస్ట్ బెంగాల్ నుంచి. కాబట్టి ఆయన కూడా ఉన్నారు. వీళ్ళు ఏం చెబుతున్నారు, ఈ రాజ్యాంగం పనికిరాదు అని చెబుతున్నారు. మరి ఆ విలువలు ఏంటి అంటే మనుధర్మ శాస్త్రం అనేది సనాతన ధర్మానికి చాలా పునాదిగా ఉంది. మళ్ళీ చాలామంది కూడా ఇప్పుడు చాలామంది సనాతన ధర్మం అంటే ఏంటో తెలియకుండా, సనాతన ధర్మం అంటే అసలు దాని యొక్క విలువలు ఏంటో తెలియకుండా చాలామంది సనాతన ధర్మాన్ని రక్షించాలంటున్నారు. అసలు సనాతన అంటే ఏంటి, సనాతన ధర్మంలో ముఖ్యమైన అంశాలు ఏంటి? 4. ఒకటి కర్మ సిద్ధాంతం, రెండోది కుల సిద్ధాంతం, మూడోది పునర్జన్మ సిద్ధాంతం, నాలుగోది నేను ముఖ్యవాటిని ప్రస్తావిస్తున్నా కానీ నేను చెప్పట్లా, బెనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళు ది ఎసెన్స్ ఆఫ్ సనాతన ధర్మం అనే పుస్తకాన్ని పబ్లిష్ చేశారు. ఆ పుస్తకాన్ని నేను చదివి చెబుతున్నా. సనాతన ధర్మం యొక్క మూల లక్షణాలు అని చెప్పి బెనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళు పబ్లిష్ చేశారు. వాళ్ళు ఏం చెప్పారంటే సనాతన ధర్మానికి మూలం కర్మ సిద్ధాంతం, పునర్జన్మ, కుల సిద్ధాంతం అంటే కుల ధర్మం, నాలుగోది స్త్రీలని మీద వివక్షత. ఇవి 4 అంశాలు. సరే, కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? నువ్వు గత జన్మలో చేసుకున్న కర్మ ఈ జన్మలో అనుభవిస్తావు. అంటే గత జన్మలో కనుక నువ్వు మంచి పుణ్యం చేసుకుంటే, నలుగురికి సహాయపడితే, నీ యొక్క కులధర్మాన్ని పాటిస్తే, నువ్వు ఆచార వ్యవహారాలను పాటిస్తూ నీ కులధర్మాన్ని కనుక నువ్వు ముందుకు తీసుకొస్తే ఈ జన్మలో నువ్వు ఉన్నత కులంలో పుడతావు. అంటే ఆయన ఏం చెప్పాడు, నేను ఒకరోజు తపస్సు చేసుకుంటున్నాను, తపస్సు చేసుకుంటే నాకు విష్ణుమూర్తి బ్రహ్మ నా ముందు అప్పీర్ అయ్యి ఈ మనుధర్మంలో చెప్పిన సూత్రాలని నా చేత బ్రహ్మ నాలో పరకాయ ప్రవేశంలో ప్రవేశించి ఈ విధంగా చేపించాడు అన్నాడు. అంటే ఆయన ఏం చెప్పాడు, బ్రాహ్మణుడు నుదురు నుంచి వచ్చాడు కాబట్టి బ్రాహ్మణుడు అనేవాడు హీ టీచెస్ అండ్ ప్రీచెస్ ద సొసైటీ.
సమాజానికి మార్గాన్ని నిర్దేశిస్తాడు. క్షత్రియుడు అనేవాడు భుజం నుంచి వచ్చాడు కాబట్టి అతను పరిపాలిస్తాడు. మరి వైశ్యుడు మామూలు అనేవాడు మరి తొడల నుంచి వచ్చాడు, వ్యవసాయం వాణిజ్యం చేస్తాడు. శూద్రుడు అనేవాడు మానవ శరీరములో అతి మలినమైన భాగమైన పాదం నుంచి వచ్చాడు. వాడు కాబట్టి హీనమైన నీచమైన వృత్తులు చేస్తూ బతుకుతాడు. శూద్రుడు అనేవాడు మనుషులో ఎటువంటి కల్మషం లేకుండా పై 3 వర్గాలకి సేవ చేస్తే ముక్తి వచ్చింది అన్నాడు. ఇవి కాకుండా మళ్ళీ అతి శూద్రుడు ఉన్నారు. అతి శూద్రుడు అనేవాడు ఇప్పుడు మన హరిజనులు, వాళ్ళు ఊరికి దూరంగా ఉండాలి. వాళ్ళతోటి మరి సామాజిక పరమైన సంపర్కం కూడా ద్విజాస అంటే ట్వైస్ బోరన్. ద్విజాసని ఎందుకన్నారు? పుట్టుకతోటే పవిత్రుడు, పుట్టిన తర్వాత కూడా ఆ పవిత్రతను కాపాడుకుంటారు కాబట్టి వాళ్ళని ద్విజాస అన్నారు, ట్వైస్ బోరన్. కాబట్టి వాళ్ళ నీడ కూడా ద్విజాస మీద పట్టడానికి వీలేదన్నాడు. కాబట్టి కర్మ సిద్ధాంతం ప్రకారం ఏంటి? నువ్వు గతంలో పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో మంచి పొలంలో పుడతావు. ఇంకోటి ఏంటి? భారత సమాజంలో ఒక లంక్ ఉంది. ఏంటంటే లంక్ ఏంటంటే స్టేటస్కి అంటే కులానికి స్టేటస్కి రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. స్టేటస్ అంటే ఏంటి? ఒక సమాజం ఒక వ్యక్తికి ఆపాదించే గౌరవాన్ని స్టేటస్ అంటాం. ప్రపంచంలో ఎక్కడైనా ఈ సామాజిక హోదా అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ వ్యక్తి ఔన్నిత్యం, ఆ వ్యక్తి విద్యా క్వాలిఫికేషన్స్, ఆ వ్యక్తి సమాజానికి ఎంత సేవ చేశాడో ఆధారపడుతుంది. కానీ భారతదేశం అట్లా కాదు. నీకు సమాజం ఇచ్చే గౌరవం దేని మీద ఆధారపడి ఉంటుందంటే నువ్వు ఏ కులంలో పుట్టావనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏం చెప్పాడు అంటే ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం అర్థం ఏంటంటే ఎవరైతే బహుజనులు ఉన్నారో హరిజనులు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీసు, ఇప్పుడు చెప్పుకునే సోకాల్డ్ కమ్మ, రెడ్డి, కాపు వీళ్ళు కూడా శూద్రులే ఒకప్పుడు. కాబట్టి వీళ్ళందరూ కూడా గతంలో పాపం చేసుకుంటే ఈ జన్మలో ఈ విధంగా పుట్టారు. అదేవిధంగా రోడ్ల మీద అడుక్కునేవాళ్ళు, దేవాలయాల దగ్గర భిక్షుగాళ్ళు, వీళ్ళు కూడా గత జన్మలో మహాపాపం చేస్తే అవుటివాళ్ళుగా, కుంటివాళ్ళుగా, గుడ్డివాళ్ళుగా పుడుతున్నారు. సో అంటే మనుధర్మ శాస్త్రంలో అదొక భాగం. కానీ నీ రాజ్యాంగం ఏం చెబుతుంది? సామాజిక న్యాయం గురించి చెబుతుంది. సామాజిక న్యాయం అంటే ఏంటి? చారిత్రాత్మకంగా అనాదిగా కొన్ని పునాలని మరి అస్పృశ్యత పాటిస్తూ వాళ్ళ మీద వివక్షత చూపిస్తూ వాళ్ళకి సమాజం ఎటువంటి గౌరవాన్ని ఆపాదించకుండా నీచంగా క్రూరంగా చూశారు. కాబట్టి వాళ్ళు విద్యాపరంగా, సామాజిక పరంగా, ఆస్తి పరంగా చాలా వెనకబాటు వర్గంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళని పైకి తీసుకురావడానికి శాసనకర్తలు చట్టాలు చేసి వాళ్ళకి ఎలక్షన్లో పోటీ చేయడానికి రిజర్వేషన్స్, విద్యాపరంగా రిజర్వేషన్స్ ఇవ్వాలంటారు. అంటే రాజ్యాంగం అనేది సామాజిక న్యాయాన్ని చెప్పడం ద్వారా కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా నడ్డిలు చేసింది. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న పాలక వర్గాలు ఏం చెబుతున్నారు? సనాతన ధర్మాన్ని కాపాడాలి, దానికి ఒక బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలని. అంటే మరి సనాతన ధర్మాన్ని మరి ఈ సామాజిక న్యాయాన్ని తీసేద్దామా? దయచేసి గమనించాలి. డాక్టర్ అంబేద్కర్ గారు ఆయన జీవించిన కాలంలో మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ఈ రాజ్యాంగాన్ని రక్షించవలసిన వ్యక్తులే పాలనా యంత్రాంగాన్ని పూర్తిగా మార్చటం ద్వారా ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయొచ్చు అన్నాడు. ఒకటే మాట అన్నాడు, రాజ్యాంగాన్ని అమలు పరిచే బాధ్యత ఉన్న వ్యక్తులు పాలనా వ్యవస్థని మార్చటం ద్వారా ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయొచ్చు అన్నాడు ఆయన. ఇప్పుడు ఏం జరుగుతుందో మీరే గ్రహించాలి. సరే, కర్మ సిద్ధాంతం. రెండోది కుల సిద్ధాంతం. కుల సిద్ధాంతంలో ఏం చెప్పాడు? 4 వర్ణాలని చెప్పాడు. 4 వర్ణాలకు కూడా ప్రతి వర్ణానికి కూడా ఒక వృత్తి ఇచ్చాడు. వర్ణాన్ని బట్టి సామాజిక హోదా ఆధారపడి ఉంటుందని చెప్పాడు. పై వర్ణవాడు కిందకి దిగొచ్చు, అంటే బ్రాహ్మణుడు శూద్రుని చేసుకోవచ్చు. కానీ కిందవాడు పైకి వెళ్ళడానికి వీల్లేదు. అంటే మొబిలిటీ అనేది పై నుంచి కిందకి రావచ్చు, కానీ కింద నుంచి పైకి వెళ్ళడానికి వీల్లేదు. దయచేసి గమనించాలి. పైనవాడు కిందకు వచ్చిన వాడికి శిక్ష ఉండదు, కానీ కిందవాడు పైకి వెళ్ళాడే వాడికి మరణదండని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అంటే రెస్ట్రిక్ట్ చేసేసాడు. ఇంకోటి ఏం చేశాడు? మహానుభావుడు శ్రీకృష్ణుడు కూడా మామూలు భగవద్గీతలో కులధర్మాన్ని పాటించు, కులధర్మాన్ని కనుక పాటిస్తే
నీకు మంచిది ఏం చెప్పారు. కులధర్మం అంటే ఏంటి? ప్రతి కులానికి కూడా ఒక ధర్మం ఉంటుంది, ఒక వృత్తి ఉంటుంది, ఆ వృత్తిని పాటించమన్నారు. అంటే నువ్వు కుల పరిధిని దాటి నీ వృత్తిని చేపట్టడానికి వీల్లేదు. 2 మూడోది పునర్జన్మ, అంటే నువ్వు గతంలో చేసిన నీ యొక్క కర్మ ఫలితాన్ని బట్టి నీకు జన్మ ఉంటుంది. 4వది ఇంకా స్త్రీల గురించి అయితే అందుకని ఏం చెప్పాడు ఈ కులధర్మంలో ఏం చెప్పాడు? శూద్రులు అతి శూద్రులు ఇద్దరు వేరు వేరు. శూద్రుల కన్నా కూడా అతి శూద్రుల పరిస్థితి మరీ హీనం, ఘోరం. వాళ్ళు అసలు వాళ్ళతోటి సామాజిక సంపర్కం కూడా పనికిరారు. శూద్రులతో సామాజిక సంపర్కం కొన్ని సందర్భాల్లో ఉంటుంది, కానీ అతి శూద్రులతో సామాజిక సంపర్కం అసలు పనికిరారు. ఏం చెప్పారు? శూద్రుడు అనేవాడు మనుధర్మ శాస్త్రం ఏంటి చదివే చూస్తున్నాను నేను. మనుధర్మ శాస్త్రంలో నాకు అంతకుముందు ఇంత అవగాహన లేదు. మా లైబ్రరీలో పుస్తకం ఉంది, లాస్ ఆఫ్ మను అని. ఆ పుస్తకం చదివిన తర్వాత నాకు ఒక జిజ్ఞాస బయలుదేరింది. అంబేద్కర్ గారు అసలు ఈ మనోధర్మాన్ని ఎందుకు తగలబెట్టాడు, దానికి కారణాలు ఏదో తెలుసుకోవాలనుకుంటే చదివారు. దాన్ని ఏం చెప్పాడు? శూద్రుడు పేరులోనే నీచం అనేది ప్రస్ఫుటించాలి. వాడి పేరులో పెంటమ్మ, పెంటయ్య ఇటువంటి పేర్లు ఉండాలి. ముతక బట్టలు కట్టుకోవాలి, ఆభరణాలు ధరించకూడదు, మట్టి పాత్రలనే వాడాలి, ఇవన్నీ చెప్పుకొచ్చాడు. ఇవన్నీ తర్వాత మహిళలు, మనోధర్మంలో ఏమన్నాడు? మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అన్నాడు. చెప్పిన మాట వాస్తవం. కానీ అదే మనోధర్మంలో ఏం చెప్పాడు? స్త్రీలు స్వతంత్రానికి అనర్హులు, స్త్రీలు స్వతంత్రానికి అనర్హులు. బాల్యములో తండ్రి సంరక్షణలో, పెళ్ళైన తర్వాత భర్త సంరక్షణలో, భర్త చనిపోయిన తర్వాత బిడ్డ కొడుకు సంరక్షణలో ఉండాలని చెబుతూ స్త్రీలు విద్యకి అర్హులు కారు, విద్య నేర్చుకోవడానికి వీల్లేదు, స్త్రీలు సాక్షులుగా ఉండడానికి కూడా పనికిరాదు, మగవాడి సాక్ష్యానికి 100 రెట్లు విలువ ఉంటే స్త్రీ సాక్ష్యానికి 10 రెట్లే విలువ ఉంది అని హిందూ క్రిమినల్ లా అని వ్యవహారం అంటారు. దాంట్లో ఇవన్నీ చెప్పాడు. కాబట్టి స్త్రీలని మరి వాళ్ళు సాక్షులుగా కూడా వాళ్ళకి తక్కువ విలువ ఇవ్వాలి, ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏం చెప్పాడంటే సనాతన ధర్మంలో ఆడపిల్ల ఋతుస్రావణం మొదలైన తక్షణమే పెళ్లి చెయ్యాలి, చెయ్యనట్లయితే అది తండ్రికి మహాపాపం అనే మాట చెప్పాడు. ఆడపిల్ల అంటే ప్యూబర్టీ అంటే దశకొస్తే కాలయాపన చేయకుండా తండ్రి పెళ్లి చేయాలి. ఆ పెళ్లి చేయకపోతే తండ్రికి కుటుంబ సభ్యులకు మహాపాపం అని చెప్పారు. అందుకని మీకు చాలామందికి ఆడ శిశువుల్ని మామూలు నదుల్లో కొడతారు. గంగార్పణ అనేది ఒక కష్టం ఉంది చాలా. ఎందుకంటే ఆడ సంతానం ఎక్కువ చేస్తే తండ్రి బాధపడేవాడు, ఈ శిశువు నేను పెళ్లి చేయగలనా లేదా అని చెప్పి గంగార్పణ చేసేవాడు. ఓకే, అది తర్వాత దేవదాసి సిస్టమ్ మీకు తెలుసో తెలియదో, మద్రాస్ కంబైన్డ్ స్టేట్ ఒక మన సర్కారు జిల్లాలు కూడా ఆంధ్రాలో ఉండేవి. ఉన్నప్పుడు దేవదాసి సిస్టాన్ని చాలా సమర్థంగా ఆ రోజున అమలు చేసి పాటించేవాడు. మీకు తెలుసో ఒక ఉంది ముద్దులక్ష్మి రెడ్డి, ఆమె తమిళనాడు అసెంబ్లీలో మెంబర్. వాళ్ళ అమ్మ దేవదాసి అయితే వాళ్ళ అమ్మ రెడ్డిని పెళ్లి చేసుకుంటే ఆమె మంచి డాక్టర్, ఆ డాక్టర్గా ఎంతోమందికి సేవను అందించింది. ఆ ప్రాచుర్యంతో ఆమె గెలిచింది శాసనసభ్యురాలుగా. ఆమె ఒక బిల్లుని ప్రవేశపెట్టింది ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో. ఏమనంటే దేవదాసి సిస్టాన్ని రద్దు చేయాలంటే రాజాజీ, మన పేరు చెప్పుకుంటాం, రాజాజీ కానీ చాలా మంది వ్యతిరేకించారు. అది ఆచారాన్ని ముత్తులక్ష్మి రెడ్డి ఆచారాన్ని నువ్వు వెంట కాదంటావని. అంటే ఆమె ఒకటి చెప్పింది, మీ కుల స్త్రీలు ఆ విధంగా ఉండటానికి మీకు ఇష్టమా అని అడిగింది. ఇంకేం మాట్లాడాలి అంటే వాళ్ళకొక విలువ, మనకొక విలువ. కాబట్టి ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో అంతర్భాగం. సరే, ఇప్పుడు ఏమంటున్నారు? ఈ సనాతన ధర్మం అనేది చాలా అపాయకరంలో పడింది. ముఖ్యంగా భోజనం కూడా దురదృష్టం. చాలామంది భోజనంలో పేదవారు కూడా దీనికి అట్రాక్ట్ అయిపోతున్నారు. మొన్న విజయవాడలో మామూలు హిందూ మహాసభ జరిగితే చాలామంది రిక్షా పుల్లర్స్, స్ట్రీట్ వెండర్స్ వాళ్ళు కూడా జెండాలు పట్టుకుని తిరిగారు. దీనికి బాధ్యత మన అందరిది. మనం వాళ్ళని సరిగా అవగాహన కల్పించలేకపోతున్నాం, దయచేసి గమనించాలి. కాబట్టి ఇవన్నీ చెప్పారు. ఇవంతా సనాతన ధర్మం. కానీ రాజ్యాంగం ఏం చెబుతుంది? రాజ్యాంగ పీఠికలోనే చెప్పాడు. రాజ్యాంగ అంతర్భాగంలో చెప్పాడు. ఏం చెప్పాడు? కుల వ్యవస్థని రాజ్యాంగం ఆమోదించటం లేదు,
పౌరులందరూ చట్టం ముందు సమానమే, సమాన అవకాశాలు. పౌరులందరూ చట్టం ముందు సమానమే, సమానమైన అవకాశాలు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే ఎగలిటేరియన్ సిటిజన్షిప్. అంటే భారతదేశంలో పౌరసత్వం కలిగిన ప్రతి ఒక్కరు కూడా కులరహితంగా, మతరహితంగా, లింగరహితంగా, ప్రాంతీయ రహితంగా, భాషా రహితంగా అందరికీ సమానమైన హక్కులు. ఒకడు ఎక్కువ కాదు, ఒకడు తక్కువ కాదు. చట్ట సంరక్షణ అనేది సమానంగా ఉండాలన్నాడు. కానీ మనుధర్మం ఏం చెప్పాడు? అందరూ సమానం కాదు. నువ్వు నీ స్థాయి అనేది నీ కులాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అని చెప్పాడు. కానీ రాజ్యాంగం దాన్ని తీసి పక్కన పడేసింది. వాళ్ళు ఏం చెప్పారు? ఇది పాశ్చాత్య విలువ అంట. ఇది పాశ్చాత్య దేశాల నుంచి మనం అరువు తెచ్చుకున్నాం అన్న దీన్ని. వాళ్ళు చెప్పేది అది. కాబట్టి ఒకటి. రెండోది ఏంటి? రాజ్యాంగంలో ఏం చెప్పాడు? అధికరణ 21లో ఏం చెప్పాడు? అధికరణ 21 అనేది రాజ్యాంగానికి ఒక మూల స్తంభం లాంటిది. ఏం చెప్పాడు? ప్రతి వ్యక్తికి కూడా జీవించే హక్కు ఉంది, తన యొక్క వ్యక్తి స్వేచ్ఛను అనుభవించవచ్చు అని చెబితే ఏం చెప్పారు? జీవించడం అంటే కుక్కలాగా, నక్కలాగా, పందిలాగా జీవించడం కాదు. జీవించడం అంటే గౌరవప్రదంగా, హుందాతనంగా జీవించడం అన్నది. అందుకని సుప్రీంకోర్టు ఏం చెప్పింది? చాలా కేసుల్లో జీవించే హక్కులో పెన్షన్ పొందే హక్కు. మీరేది ఇప్పుడు గవర్నమెంట్ పెన్షన్ ఇస్తున్నారు అనుకుంటున్నారు, అది అవస్థం కాదు. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత పెన్షన్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. పెన్షన్ పొందే హక్కు, ఆహార ధాన్యాలను పొందే హక్కు, ఇంటి మీద గూడు ఉండే హక్కు, ఇవన్నీ కూడా విద్యను కలిగి ఉండే హక్కు, ఇవన్నీ కూడా వ్యక్తి హుందాగా జీవించడానికి కావాలి. కాబట్టి అవన్నీ జీవించే హక్కులో భాగమని చెప్పింది. తత్ఫలితంగా మనం అనుభవిస్తున్నాం. కాబట్టి జీవించడం అంటే హుందాగా జీవించడం. ఏదో మనం అంటే ఒక పాడుపోయిన ఇంట్లో అన్నం లేకుండా రోజు అలమడాడిస్తూ అట్లా జీవించడం కాదని రాజ్యాంగ నిర్మాతలు కళ్ళగన్నారు. ఓకే, స్పష్టంగా చెప్పారు. మూడోది సామాజిక న్యాయం. మనం ఇందాకే చెప్పుకున్నాం. సామాజిక న్యాయం ఏంటి? అసలు సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయాన్ని ఒప్పుకోదు. నీ కర్మ సిద్ధాంతాన్ని నువ్వు అనుభవించాల్సిందే. అంటే మరి రాజ్యాంగ నిర్మాతలు అనేవాళ్ళు కర్మ సిద్ధాంతానికి అడ్డుగోడేశారు కదా. వీళ్ళేం చెబుతారో దైవిక నిర్ణయం అని చెబుతారు. కర్మ సిద్ధాంతం అనేది దైవిక నిర్ణయం. మరి దైవిక నిర్ణయాన్ని మన రాజ్యాంగ నిర్మాతలు ఏం చేశారు? దాన్ని అడ్డుకట్టేశారు. దయచేసి గమనించాలి. సనాతన ధర్మాన్ని రాజ్యాంగం సామాజిక న్యాయాన్ని రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పడం ద్వారా నిరాకరించారు కదా. నాలుగోది ఏంటంటే రాజ్యాంగంలో ఏం చెప్పారంటే ఒక పదం వాడాడు ఇంగ్లీష్లో పదాన్ని. ఏంటంటే ఆ పదం ఫ్రాటర్నిటీ. మీరు రాజ్యాంగ పీఠిక కనుక చక్కగా చదివితే రాజ్యాంగంలో ఏం చెప్పాడంటే లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, అష్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ఎన్ ఇండివిడ్యువల్, ప్రమోటింగ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. అంటే ఏం చెప్పారు? భారత రాజ్యాంగం అనేది సోదర భావాన్ని, సహోదర భావాన్ని పెంపొందిస్తుంది. ఈ సోదర భావం, సహోదర భావం అనేది వ్యక్తి గౌరవాన్ని కాపాడటానికి తోడ్పడుతుంది. ఈ సోదర భావం లేకుండా జాతి ఐక్యత, సమగ్రత అనేది కుదరదు అని చెప్పి రాజ్యాంగ పీఠికలో చెప్పారు. కానీ ఇప్పుడున్న పాలకులు ఏం చేస్తున్నారు? వి అదర్. వి అంటే ఎవరు? మేము హిందువులు. హిందువులు అంటే వాళ్ళ దృష్టిలో మన అందరూ కాదు. అదర్ అంటే ఎవరు? ముస్లిమ్స్, క్రిస్టియన్స్, మిగతా మతస్థులు. రాజ్యాంగం దాన్ని ఒప్పుకుంటుందా? రాజ్యాంగం ఏమంటుంది? సోదర భావానికి, జాతి ఐక్యతకి ప్రత్యక్షమైన సంబంధం ఉంది. భారతీయుల మధ్య సోదర భావం కనుక పరిడవిల్లినట్లయితే, బలహీన పడినట్లయితే అది దేశ ఐక్యతకి భంగం కలిగించిందని చెప్పి రాజ్యాంగంలో చెప్పారు, స్పష్టంగా చెప్పారు. కానీ ఇప్పుడు మన పాలకులు ఆ విధంగా చేస్తున్నారా? దయచేసి గమనించాలి. వాళ్ళు చెప్పేది ఏంటి? ఈ దేశంలో ఇప్పుడు చాలామంది మొన్నటిదాకా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే పౌర హక్కుల సవరణ చట్టం చాలామంది బలలు గుద్దుకున్నారు. అబ్బా ఏం చేశాడండి అన్నాడు. ఇప్పుడు అదే అమెరికాలో చేస్తే మాత్రం ట్రంప్ చెడ్డాడు, మన్నాడు చేస్తే మాత్రం మంచోడు. అంటే రెండు విలువలు. వాడు ట్రంప్ అక్కడ భారతీయులందరినీ సంఖ్యలేసి మీరు విదేశీయులు, మా దేశంలో ఉండటానికి వీల్లేదు, మీకు ఇమిగ్రేషన్ పేపర్స్ లేవని పంపిస్తున్నాడు. కాళ్ళకి సంఖ్యలు వేసి, అంటే విమానంలో పంపించినాడు, మామూలు దగ్గరకు తప్పించుకెళ్తాడండి. అంత అమానవీయం. కాళ్ళకి చేతులకి సంఖ్యలేసి
గుర్తుపెట్టుకోండి. అదే సిటిజన్షిప్ అమెండ్మెంట్ కూడా, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా. చాలామంది ఆ రోజున ఏమన్నారు, ఇది మంచిదే అన్నారు. ఇప్పుడు ఆలోచించుకోవాలి, మనం పునరాలోచించుకోవాలి. అంటే అక్కడ ట్రంప్ చేసిన దానికి దీనికి తేడా ఏంటి? అంటే మన దేశంలో వెళ్ళగొడితేనే, మన దేశంలో వెళ్ళగొడితేనేమన్నా మనకి పౌరుషం వస్తుంది, కానీ అదే పని ఇక్కడ చేస్తే దయచేసి గమనించాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ కాబట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో, పౌరులందరూ సమానమే, సామాజిక న్యాయం, సోదర భావం, సంఘీభావం, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చెప్పాడు. వ్యక్తి హోదా అనేది వాడి కులం మీద ఆధారపడి ఉండదు. కులానికి వ్యక్తి హోదాకి సంబంధం లేదు. అందరు వ్యక్తులు కూడా, అతను బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, లేకపోతే అతి సూత్రుడైనా అందరికీ సమానమైన వ్యక్తి హోదాని చట్టం కల్పించాలి అనేది రాజ్యాంగంలో చాలా ప్రస్ఫుటంగా చెప్పాడు. ఇవన్నీ కూడా దేంట్లో చెప్పాడు? ప్రాథమిక హక్కుల్లో చెప్పాడు. మీరు అడగచ్చు, సార్ మీ ప్రాథమిక హక్కులకి మిగతా హక్కులకి తేడా ఏంటని. మిగతా హక్కులు అనుకో, రాజ్యం దాన్ని పూర్తిగా, అంటే స్టేటు రాజ్యం అనేది మామూలు హక్కు అయితే పూర్తిగా నిరాకరించవచ్చు, నేను రద్దు చేశాను అనొచ్చు. కానీ ప్రాథమిక హక్కుని నేను దాని మీద న్యాయపరమైన పరిమితులు విధించవచ్చు, కానీ దాన్ని రద్దు చేసే అధికారం రాజ్యానికి కూడా లేదు. దయచేసి గమనించండి. మన కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఏమని? రాజ్యాంగంలో కొన్ని మౌలిక లక్షణాలు ఉన్నాయి. ఆ మౌలిక లక్ష్యాలు అనేది రాజ్యాంగ నైతికతకి పునాదిగా ఉన్నాయి. ఆ రాజ్యాంగ నైతికతని తీసేసే అధికారం పార్లమెంటులో మొత్తం సీట్లు ఒక పార్టీకి ఉన్నా కూడా రద్దు చేసే అధికారం లేదన్నారు. ఆ కేశవానంద భారతి కేసు నుంచి తరతరాలుగా సిద్ధాంతం పాటిస్తున్నారు. కానీ ముందు ఈ విధంగా ఇస్తారని భ్రమ చెందకండి. ప్రజల్లో చైతన్యం కనుక లేనట్లయితే సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులకి ఒక్కోసారి లోనవుతారు. ఒకడు శేఖర్ గుప్తా అని అలహాబాద్ హైకోర్టు జడ్జి ఉన్నాడు. వాడు ఏం చెప్పాడంటే, అలహాబాద్ హైకోర్టులోనే మాట్లాడతా, ఈ దేశంలో మెజారిటీ వర్గానికి మా పాలించే హక్కు మాత్రమే ఉంది, ముస్లింకి లేదు, ముస్లింస్ మీద మామూలు వివక్షత ఉంటుంది కరెక్ట్ అన్నాడు ఒక జడ్జి అయ్యుండి. సరే, తర్వాత చాలామంది అడ్వకేట్స్, ప్రశాంత్ భూషణ్ గారు, చాలామంది అడ్వకేట్స్ సుప్రీంకోర్టుకి లెటర్ రాశారు. ఇప్పుడు విచారణ జరుగుతుంది. దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. అంటే మనం ప్రజల్ని ఇష్యూస్ మీద మనం వాళ్ళ ప్రేరణ కలిగించాలి, చైతన్యాన్ని నింపాలి. ఇది లా అనేది, ఈ చట్టం అనేది. కాబట్టి ప్రాథమిక హక్కులు కనుక ఉల్లంఘన కనుక జరిగితే ఒక్కోసారి మీరు ఒక లెటర్ రాసినా కూడా, మామూలుగా అయితే మనకి ఒక సామెత ఉంది కదా, కోర్టులో గెలిచినవాడు ఇంటి దగ్గర ఓడిస్తే ఓడిపోయినాడు కోర్టులో చెట్టు దగ్గర ఏడుస్తాడు. ఎందుకంటే కోర్టు వేయటం అనేది చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకుంది. అడ్వకేట్ని పెట్టుకోవాలి, భారీ ఫీజు పే చేయాలి. ఆ కోర్టు ప్రొసీడింగ్స్కి పామర్లకు అర్థం కావు. కానీ సుప్రీంకోర్టు ఏమందంటే, ఒక వ్యక్తి ప్రాథమిక హక్కు కనుక ఉల్లంఘన జరిగితే ఆ వ్యక్తి తరపున ఎవరైనా, అంటే సామాజిక హితాన్ని కోరే ఎవరైనా కూడా ప్రజాహిత వాద్యం వేయచ్చు అన్నారు. మామూలుగా మన చట్టంలో ఏం చెబుతున్నాడు? ఇప్పుడు సుబ్బారావు గారి హక్కు ఉల్లంఘన జరిగింది అనుకోండి, సుధాకర్ గారి హక్కు ఉల్లంఘన జరిగింది అనుకోండి, సుధాకర్ గారు వెళ్ళాలి. సుధాకర్ గారి తరపున నేను వేయడానికి కుదరదు, సుధాకర్ గారికి దాని మీద అవగాహన లేదండి, దివాకర్ బాబు నేను వేస్తున్నాను. కానీ సుప్రీంకోర్టు ఏముంది? ప్రాథమిక హక్కుల విషయంలో పౌరుల యొక్క ప్రాథమిక హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు వాళ్ళ యొక్క విద్య లేకపోవటం మూలంగా, అవగాహన రాహిత్యం మూలంగా, అజ్ఞానం మూలంగా, పేదరికం మూలంగా వాళ్ళు కోర్టును ఆశ్రయించే పరిస్థితి లేకపోతే వాళ్ళ తరపున సామాజిక స్పృహ కోరే ఏ వ్యక్తి అయినా కోర్టుకు రావచ్చని చెప్పింది. ఆ విధంగా చాలా కేసుల్లో చెప్పింది. ఓకే, కాబట్టి ఇక్కడ ప్రాథమిక హక్కులకు అంత విలువ ఉంది. కాబట్టి ప్రాథమిక హక్కులు అనేది రాజ్యాంగ నైతికతలో ఒక భాగం. దయచేసి గమనించాలి. దాన్ని ఇచ్చేయడానికి ఎవరు లేరు. కానీ ఈరోజు కూడా చాలామందికి ప్రాథమిక హక్కులు అనేది అమలవుతున్నాయి. చాలామందికి సుప్రీంకోర్టు చెప్పింది ఏముంది? చట్టం కనుక ఒక వేతనం కనుక ఫిక్స్ చేస్తే మినిమం వేజ్గా, దానికన్నా తక్కువ పే చేయటం కూడా బాండెడ్ లేబరే, అది కూడా ప్రాథమిక హక్కును ఉల్లంఘన అని చెప్పి ఆసియాడ్ వర్కర్స్ కేసులో చెప్పింది. కానీ ఈనాటికి కూడా మనం చూస్తున్నాం కదా, చట్టం ఫిక్స్ చేసిన ధర వేజెస్ కన్నా, వేతనం కన్నా తక్కువ పే చేస్తున్న ఉదంతాలు చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. అంటే ఇదివరకు
మరి PUDR ఇటువంటి సంస్థలు, పీపుల్ యూనియన్ ఫర్ డెమోక్రాటిక్ రైట్స్, వీళ్ళు చాలా కేసులు వేశారు సుప్రీంకోర్టులో. ప్రజల యొక్క ప్రాథమిక హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు ప్రజల తరఫున, పేదల తరఫున వాళ్ళు వేశారు. ఈ నడి మధ్య అవి కూడా చాలా మృదుమైపోతుంది, తగ్గిపోతుంది. దయచేసి గమనించాలి. ఇంకోటి ఏంటంటే రాజ్యాంగంలో ఏం చెప్పాడు, ఇక్కడ మనం చెప్పుకున్నాం, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని చెప్పాడు. ఆర్టికల్ 51 క్లాజ్ 1 సబ్ క్లాజ్ Hలో చెప్పాడు. ఏమని చెప్పాడు? క్రిటికల్ ఎంక్వైరీ అంటే విమర్శనా దృష్టితో ఆలోచించటం, శాస్త్రీయ దృక్పథం, అదేవిధంగా వీటన్నిటికీ ప్రతి పౌరుడు కూడా బాధ్యతగా పాటించాలి అని చెప్పారు. మరి ఈ రోజున మనం నిజంగా దాన్ని మనం పాటిస్తున్నామా లేదా అంటే అంటే పరిపాలించే నేతలు ఏమంటున్నారు, గతంలోనే మాకు ప్లాస్టిక్ సర్జరీ ఉంది, కానీ గతంలో ఉంది కానీ ఉపయోగించాల. గతంలోనే మా దగ్గర ఆటం బాంబులు ఉన్నాయి కానీ బాణాలతోటి మేము యుద్ధం చేసాం, ఆటం బాంబులు ఉపయోగించాల. గతంలో ఏరోప్లేన్ ఉంది కానీ మేము రథాల్లోనే ప్రయాణించాం. చూడండి కాంట్రాస్ట్, ఉంటే ఎందుకు ఉపయోగించాల? కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించాలి. ముఖ్యంగా ఈ రోజున సోదరులారా, సోదరిమణులారా, ఒక విషయాన్ని గమనించాలి. రాజ్యాంగాన్ని మీకు తెలుసు, బీజేపీ ఎంపీలు ముఖ్యంగా అంతకుముందు హెగ్డే అని అతను కర్ణాటక ఎంపీ, అతను ఏం చెప్పాడంటే మాకు 400 సీట్లు ఇవ్వండి, పూర్తిగా మేము రాజ్యాంగాన్ని మారుస్తా ఉన్నాం. కానీ చాలామందికి చాలా భ్రమలు ఉన్నాయి. ఏంటంటే రాజ్యాంగాన్ని ఎట్లా మారుస్తారు అంటే, సుప్రీంకోర్టు చాలా కేసుల్లో మౌలిక లక్షణాలని మార్చడానికి వీల్లేదు అంది కదా, అది జరగని పని మీరంతా అనుకుంటున్నారు. ముందు జరిగేది అదే. మనం కనుక అప్రమత్తంగా లేనట్లయితే రాజ్యాంగానికి చాలా పెద్ద ప్రమాదం ఉంది. దయచేసి గమనించాలి, చాలా పెద్ద ప్రమాదం ఉంది. ఎందుకంటే ఏదైతే సామాజిక న్యాయం అని చెప్పారో ఆ సామాజిక న్యాయానికి తూట్లు పొడిచే అవకాశం తొందరలోనే ఉంది. దయచేసి గమనించాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మరి ఒకప్పుడు అంటే రామకృష్ణ లాంటి వాళ్ళు, త్రిపురనేని రామస్వామి చౌదరి లాంటి వాళ్ళు మనం ఆంధ్రదేశంలో, గురజాడ అప్పారావు పంతులు గారు, కదుకూరి వీరేశలింగం పంతులు గారు, ఇటువంటి మహానుభావులు ఈ విషయాల మీద చీల్చి చెండాడారు, ప్రజల్ని అవగాహన తీసుకొచ్చారు. ఆ రోజుల్లో చేయాలంటే చాలా కష్టం, ఎందుకంటే సమాజం మొత్తం వారు చెప్పిన దానికి వ్యతిరేకం. కానీ ఈరోజు అట్లా కాదు. అయినా కూడా మనం ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని మనం నిర్మించడంలో వైఫల్యం చెందాం. ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మించకుండా ఇటాలియన్ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ అయినటువంటి ఆంటోనియో గ్రాసి క్లియర్గా చెప్పాడు, ప్రతిదీ ఆర్థిక విధానం మీద ఆధారపడి ఉండదు. మరి ప్రత్యామ్నాయ సంస్కృతి కూడా ఒక్కోసారి ఆర్థిక విధానాలని తప్పనిసరిగా ప్రభావితం చేస్తుంది. ఆ ప్రత్యామ్నాయ సంస్కృతి అనేది చాలా ముఖ్యమని చెప్పారు. అదే రామకృష్ణ గారు కూడా చెప్పారు. కాబట్టి ఆ ప్రత్యామ్నాయ సంస్కృతిలో భాగంగా ఈరోజు మనం ఈ నాస్తిక సమ్మేళనం జరుపుకుంటున్నాం. కాబట్టి రాజ్యాంగానికి, మనుధర్మానికి, సనాతన ధర్మానికి పూర్తి వైరుధ్యం. కొన్ని మంచి మాటలు చెప్పుకుంటే చెప్పొచ్చు, నేను కాదంట్లా. సనాతన ధర్మంలో మా తల్లిదండ్రులను గౌరవించాలి, వాళ్ళు మరి వృద్ధాప్యంలో వాళ్ళని సాకాలి, ఇవన్నీ మంచియే కాదంట్లా. కానీ మన సనాతన ధర్మంలో ఏ అయితే ముఖ్య అంశాలు ఉన్నాయో ఆ ముఖ్య అంశాలు మాత్రం రాజ్యాంగం చెప్పిన నీతికి, నైతికతకి, ధర్మానికి పూర్తిగా వ్యతిరేకం. కాబట్టి సనాతన ధర్మానికి, రాజ్యాంగ ధర్మానికి, మనుధర్మానికి రెండింటి మధ్య వైరుధ్యత ఉన్నప్పుడు మనని పాలించే శాసనకర్తలు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి తూచా తప్పకుండా పాటించి అమలుపరుస్తామని చెబుతున్నారు. కానీ చేస్తున్నారా లేదా అనేది ప్రశ్న మీకే వదిలేస్తున్నాను, మీరే గమనించండి. కాబట్టి మనం ఈ విషయాల్ని అవగాహన చేసుకొని మరి మనం రాజ్యాంగాన్ని ఓన్ చేసుకోవాలని అవసరం ఉంది. ఓన్ లేనట్లయితే రాజ్యాంగానికి కూడా తూట్లు పొడిచే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత రాజ్యాంగానికి ఒక వినూత్నమైన లక్షణం ఉంది. మీరు ఏదో భారత రాజ్యాంగం అనేది భారతదేశంలో ఉన్న అన్ని చట్టాలకి మూలం, కీలకం, బీజం, పునాది, తండ్రి లాంటిది, తల్లి లాంటిది. మరి భారతదేశంలో చలామణి ఏ చట్టం కూడా రాజ్యాంగానికి భిన్నంగా ఉంటే చెల్లజాలదు. ముఖ్యంగా మీకు తెలుసో తెలీదో, ప్రపంచంలో ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత చాలా దేశాలు రాజ్యాంగాన్ని రచించుకుంటే కేవలం అవి 17 సంవత్సరాల్లో అదృశ్యమైపోయింది. కేవలం 17 సంవత్సరాలు. కానీ 75 సంవత్సరాలు అయినా కూడా ఈ రాజ్యాంగం
మీద ప్రజలకి అచంచల విశ్వాసం ఉంది, దృఢమైన విశ్వాసం ఉంది. ఈ రాజ్యాంగాన్ని మేము అభిమానిస్తున్నాం, ఈ రాజ్యాంగం మాకు ఎంతో కొంత ఇచ్చిందని ఒక ఫీలింగ్ ప్రజల హృదయాల్లో, అంతర్లీనాలలో కొంత మట్టుకి, పూర్తి అని చెప్పను కానీ కొంత మట్టుకి ఇమిడి ఉంది, తప్పనిసరిగా ఉంది. ఒక ఆయన రాజ్యాంగాన్ని రచించే ఒక ప్రఖ్యాత చెందిన పరిశోధకుడు ఐవరీ జెన్నింగ్స్ అని ఆయన భారత రాజ్యాంగాన్ని హేళన చేశాడు. ఏమన్నాడు? ఈ రాజ్యాంగం న్యాయవాదుల కోసం రచించుకున్నారు, ఇది చాలా సుదీర్ఘంగా ఉంది, చాలా క్లిష్టతరంగా కూడింది, ఈ రాజ్యాంగం పనికి వచ్చిందని నేను అనుకోవట్లేదు అన్నాడు ఆయన. తర్వాత ఆయన్ని శ్రీలంక రాజ్యాంగం రాయమని చెప్పి ఆయన పని చెప్పారు. ఆయన రాశాడు. ఆ రాజ్యాంగం ఎన్ని సంవత్సరాలు ఉందో తెలుసా? కేవలం 15 సంవత్సరాలు ఉంది. 15 ఇయర్స్ తర్వాత దాన్ని రద్దు చేశారు. కాబట్టి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మతాన్ని పునాదిగా చేసుకున్న ఏ దేశం కూడా ప్రపంచంలో ఇంత మట్టికి అభివృద్ధిలోకి రాలేదు. మీరు ఎక్కడైనా చూడండి, ప్రపంచంలో మతాన్ని పునాదిగా చేసుకొని రాజ్య నిర్మాణం చేసిన ఏ దేశం కూడా ప్రపంచంలో బతికి బట్ట కట్టలేదు. అందుకనే రోమన్ సామ్రాజ్యం మీద ఒక సుప్రసిద్ధమైన గ్రంథం రాశాడు, ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ రోమన్ ఎంపైర్ అని. ఆయన పేరు ఎడ్వర్డ్ గిబ్బర్. ఆయన ఏం చెప్పాడు? ప్రారంభంలో ఈ విధంగా చెప్పాడు: సామాన్యులు మతాన్ని విశ్వసిస్తారు, మేధావులు మతం అబద్ధమని నమ్ముతారు, పాలకులు మతాన్ని పాలనకి పనికి వచ్చే ఆయుధంగా ఉపయోగిస్తారు అని ఆయన చెప్పిన మాటలు. ముఖ్యంగా ఇంకో విషయం చెప్పి నేను ముగిస్తాను. మరి ఒకప్పుడు మీకు తెలుసు, అరుణ్ సౌరి గారని ఆయన మోడీ గారి గవర్నమెంట్లో చాలా పదవులు నిర్వర్తించారు. వాళ్ళ నాన్నగారు కూడా చాలా సామాజిక ఉద్యమాలు చేశారు. ఆయన పేరు కూడా శౌర్య ఏదో ఉంది. వీళ్ళిద్దరు కూడా ఆర్ఎస్ఎస్ శాఖ మెంబర్స్, నిక్కరేసుకొని బిల్లు కూడా చేసేవాళ్ళు. మరి అటువంటి అరుణ్ సౌరి గారు ఈ నడమధ్య ఇటీవల ఒక బుక్ రాశారు, ది న్యూ ఐకాన్ అని. దాంట్లో చివరి చాప్టర్లో ఆయన ఏం చెప్పారంటే, ఆర్ఎస్ఎస్ బీజేపీ పాటిస్తున్నాయి హిందూ మత మూల విశ్వాసాలకి పూర్తిగా వ్యతిరేకం. హిందూ మతం మామూలు ప్రపంచమంతా ఒకటే కుటుంబం, ప్రతి జీవిలో కూడా దేవుణ్ణి చూడు, అదేవిధంగా ఓర్పు సహనం కలిగి ఉండు అని చెప్పి సూత్రాలను కలిగి ఉంది. కానీ ఈ సూత్రాలను త్రిణీకరిస్తూ కొన్ని సంస్థలు, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, కొన్ని పార్టీలు హిందూ మతాన్ని వాడుకుంటున్నాయి. హిందుత్వ వేరు, హిందూ మతం వేరు. హిందూ మతం అంటే హిందూ మతాన్ని రాజకీయంగా వాడుకోవటం, హిందూ మతాన్ని హిందుత్వా నుంచి రక్షించవలసిన ఆవశ్యకత ఉంది అన్నాడు ఆయన. హిందూ మతాన్ని హిందుత్వా నుంచి రక్షించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది అని ఆయన చెప్పాడు. కాబట్టి దీన్ని మీరంతా కూడా ఆలోచించి, మనం ఇక్కడ ఏదైతే మనం ఈ 2 రోజులుగా మనం కొత్తగా నేర్చుకున్నామో వాటిని మన పిల్లలకి, మన సహోదరులకి అందరికీ కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటారని అభిలాషిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు.